కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈశ్వరానుగ్రహంతో మనం ప్రారంభించినటువంటి శ్రీరామాయణ ప్రవచన కార్యక్రమం నిన్నటి రోజున బాలకాండ పూర్తయి ఇవాళ అయోధ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత అంటారు వాల్మీకి మహర్షి. ఎందుచేత అంటే ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి. సీతమ్మ తల్లి రామచంద్రమూర్తికి ఎందుకంత ప్రియమైన భార్య కాగలిగినది అంటే దశరథ మహారాజు గారు తనకి భార్యగా నిర్ణయించి చేసినటువంటి పత్ని కనుక. కేవలం ఆ కారణము చేత భార్య అయిన మాట యథార్థమైన, తదనంతరము ఆవిడ తన సౌందర్యము చేత అతిశయించినటువంటి గుణసంపద చేత రామచంద్రమూర్తికి అత్యంత అనుకూలమైనటువంటి ఇల్లాలు అయినది. పుండరులు ఒకరి హృదయములో ఒకరు ద్విగుణీకృతంగా భాషించి ఒకరి హృదయము ఒకరు ఇచ్చిపుచ్చుకున్నవారై ఇద్దరిది ఒకటే హృదయమై ఏకాత్మన ఆదర్శ దాంపత్యాన్ని అన్యోన్యంగా గడుపుతున్నారు అని బాలకాండని పూర్తి చేశారు. ఇవాళ అయోధ్యకాండని ప్రారంభం చేస్తారు. అయోధ్యకాండ యథార్థానికి రామాయణానికి ఆయువు పట్టు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే అయోధ్యకాండ అంతా ధర్మాల గురించే ఉంటుంది. చాలా ప్రధానంగా ఒక దశరథ మహారాజు గారి పాత్ర ఎలా నడుస్తుంది, ఎప్పుడెప్పుడు ఎటువంటి భావావేశానికి లోనవుతుంది, ఆయన జీవితం అయోధ్యకాండలోనే పూర్తయిపోతుంది. అలాగే రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడిగా ఎలా ప్రవర్తించి మనకందరికీ ఆదర్శప్రాయుడవుతాడు, తండ్రి దగ్గరికి ఎడితే ఎలా ప్రవర్తిస్తాడు, తల్లి దగ్గరికి ఎడితే ఎలా ప్రవర్తిస్తాడు, భార్య దగ్గరికి ఎడితే ఎలా ప్రవర్తిస్తాడు, తమ్ముల దగ్గరికి ఎడితే ఎలా ప్రవర్తిస్తాడు, ప్రజల దగ్గరికి ఎడితే ఎలా ప్రవర్తిస్తాడు, గురువుల దగ్గరికి వెళితే ఎలా ప్రవర్తిస్తాడు, ఒకవేళ సత్యమునకు ధర్మమునకు వ్యతిరిక్తముగా తనకి విశేషమైనటువంటి ఫలం ఏదైనా వచ్చినా దాన్ని స్వీకరిస్తాడా, సత్యధర్మముల వైపుకు మొగ్గు చూపుతాడా. రామాయణంలో ఏ ఏ పాత్రలు సత్యాన్ని పట్టుకుని ధర్మాన్ని వదులుతాయి, ధర్మాన్ని పట్టుకుని సత్యాన్ని వదులుతాయి, కానీ రాముడొక్కడు మాత్రం సత్యధర్మములను సర్వకాలముల యందు ఎలా అనుష్ఠానం చేస్తాడు అని మనకి ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో ప్రవేశించడం అనేటటువంటిది మనుష్య జీవితంలో కీలకమైనటువంటి ఘట్టం. ఎందుచేత అంటే మనం గృహస్థాశ్రమంలో ప్రవేశించేది దేని కొరకు అంటే ధర్మపత్నిగా స్వీకరిస్తాం భార్యని. ధర్మపత్ని అంటే మనని ధర్మ మార్గమునందు ప్రవర్తింప చేయడం కోసమని ఆవిడ మనకి ఆలంబనంగా తోడుగా వచ్చింది. ఆవిడ మన చేత ఉద్ధరింపబడాలి, మనం ఆవిడ్ని ఉద్ధరించాలి. ఇద్దరూ కలిసి ఒకరి చేయి ఒకరు పట్టుకొని ధర్మ మార్గంలో ముందుకు నడుస్తారు. అందుచేత గృహస్థాశ్రమం అనేటటువంటిది పరమపావనమైనటువంటి ఆశ్రమం. అటువంటి ఆశ్రమంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి, ఆచారకాండ ఉంది, కానీ అవన్నీ మనం చదవగలమా? నిజంగా అటువంటి సన్నివేశం వచ్చినప్పుడు జ్ఞాపకంలో ఉంటాయా? కానీ రామాయణం అయోధ్యకాండ కానీ జీర్ణం అయిందనుకోండి, అయోధ్యకాండ బాగా మనస్సులోకి వెళ్ళిందనుకోండి, మీకేం భయం ఉండదు. ఇంకా ప్రతి సందర్భంలోనూ కూడా రాముడు స్ఫురణలోకి వస్తూ ఉంటాడు. ఈ ఘట్టాలలో రాముడు ఇలా ప్రవర్తించాడు కదా, మనకది ఎందుకు ఆదర్శం కాదు? రాముడు నరుడిగా ప్రవర్తించాడే, రాముడు దేవుడిగా ప్రవర్తించలేదు. రాముడు దేవుడిగా ప్రవర్తించాడు అని మీరు రామాయణం చదివితే అయోధ్యకాండ ప్రత్యేకించి ఆ కాండకి ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుచేత అంటే రాముడు దేవుడు కనుక అలా ప్రవర్తించాడు, రాముడు దేవుడు కనుక తండ్రికి నమస్కరించాడు, రాముడు దేవుడు కనుక రాజ్యాన్ని వదిలిపెట్టాడు, మేము ఎలా వదిలిపెడతాం అనుకుంటే అయోధ్యకాండ వినడం కాదు, అసలు రామాయణం వినడం అనవసరం. రామాయణాన్ని ఎప్పుడు చదివినా రామాయణంలో రాముడు దేవుడు అని మీరు చదివితే అంతకన్నా అర్ధరహితమైన విషయం ఇంకొకటి లేదు. రాముడు కేవల నరుడు, ఒక మనిషిగా రాముడు జీవిస్తున్నాడు, రాముడు కూడా ఒక మనుష్యుడే అన్న భావనతో మీరు ఉండాలి. అందుకే చతుర్ముఖ బ్రహ్మాదులు వచ్చినా కూడా యుద్ధకాండలో నువ్వు సాక్షాత్ శ్రీమన్నారాయణుడివి అన్నారు. ఆయన అన్నాడు, మీరేదో చెప్తున్నారు, నాకేం తెలియడం లేదు, నేను విష్ణువేమిటి, నేను నారాయణునేమిటి కాదు, నాకు తెలుసున్నంత వరకు నేను దశరథ మహారాజు గారి కుమారుణ్ణి, నేను దాశరథిని, నేను రాముణ్ణి, అంతే అన్నాడు. అందుకని ఆయన మనసా వాచ ఒక మనుష్యుడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు. ఆయన్నే శ్రీమన్నారాయణుడిగా ప్రవర్తించాలి అని అనుకుంటే సుదర్శనాన్నే ప్రయోగం చేయొచ్చు రావణాసురుడి మీదకి. కానీ ప్రతిద్వంద్వి అయినటువంటి వాడు రావణాసురుడి మీద యుద్ధం చేసినప్పుడు ఎలా అలిసిపోతాడో తాను అలా అలిసిపోయాడు.
ఆశాంతం గురువుల యొక్క అనుగ్రహాన్ని మనకి చూపించాడు. ఎందుకని రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క జీవితాన్ని, రామచంద్రమూర్తి యొక్క శీలాన్ని అంత అందంగా తీర్చిదిద్దినటువంటి మహాపురుషులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. ప్రారంభంలో వాళ్ళైతే వెళ్ళే కొద్దీ రామాయణంలో రామచంద్రమూర్తి జీవితంలో ఆయన జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తుల్ని మీరు చూడండి, సర్వకాలముల యందు గురువులే. అరణ్యకాండలోకి వెళ్ళేటప్పటికి ఇంకా ప్రారంభం అవుతారు. మనకి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది, ఏమిట్రా వీళ్ళ జీవితాలు ఏమి మహర్షులు రా అనిపిస్తుంది. శరభంగుడు, సుతీక్షణుడు, శబరి, వరుసగా వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరినీ నుంచి మకుటాయమానమైన వ్యక్తి మహానుభావుడు అగస్త్యుడు. వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరి అనుగ్రహాన్ని పొందుతాడు. చిట్ట చివర కూడా యుద్ధకాండలో రామచంద్రమూర్తి రావణాసురుడి మీద యుద్ధం చేసేటప్పుడు అలసటకి లోనైతే ఒకరు పిలిచారా పిలవలేదా అని చూడకుండా వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినటువంటి వాడు అగస్త్యుడు. మనకి రామాయణం జీవితంలో ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. నువ్వు సత్యధర్మాల్ని పట్టుకో, నువ్వు వెతుక్కోవలసింది ఏం ఉండదు. నీ అంత నువ్వుగా ఎన్ని తెచ్చి దాచుకుంటావు, ఎన్ని తెచ్చి సంపాదించుకుంటావు, ఎన్ని తెచ్చి నీకు రావలసినటువంటి కష్టం నుంచి నువ్వు గట్టెక్కగలవు. ఎన్ని తెచ్చి దాచుకోండి, ఎన్ని తెచ్చి పెట్టుకోండి, కష్టం అనేటటువంటిది వెన్నాడుతూనే ఉంటుంది. మీ శక్తితో మీరు కష్టాన్ని అధిగమించగలను అనుకున్నంత కాలము కూడా, అహంకారం లోపల ఉన్నంత కాలము కూడా పరివేదన ఉంటూనే ఉంటుంది. కష్టమే కానివ్వండి, సుఖమే కానివ్వండి, ఇదంతా వెనక నుండి మా రామచంద్రమూర్తి ఇస్తున్నారు. నేను సత్యధర్మములను నమ్మి ఉన్నాను అని ఉంటే అటువంటి వాడికి పిలిచినా పిలవకపోయినా భగవంతుని యొక్క శక్తి ఎలా కటాక్షింపబడుతుందో మనకి రామాయణం నిరూపించి చూపిస్తుంది. ఎందుచేత అంటే యుద్ధకాండలో ఇంద్రజిత్ నాగాస్త్రములతో బంధించాడు. బాణములు పాములుగా మారతాయి. ఇంద్రజిత్తుకున్న గొప్పతనం అది. అవి వచ్చి కట్టేసాయి. కట్టేస్తే చలనం లేకుండా పడిపోయారు యుద్ధభూమిలో రామలక్ష్మణులు. పడిపోతే ఎవరు పిలిచారు, ఎవరు పిలవలేదు. గరుత్మంతుడు వచ్చాడు. వస్తే ఆ పాశములన్నీ కూడా నాగపాశములు విడిపోయాయి. విడిపోతే రామలక్ష్మణులు స్పృహలోకి వచ్చారు. గరుత్మంతుణ్ణి చూశారు. గరుత్మంతుడు కౌగిలించుకుని ఒక మాట అన్నాడు. నన్ను గరుత్మంతుడు అంటారు. నీకు నాకు ఏమి స్నేహం, ఎప్పటి స్నేహం, నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు నన్ను రక్షించావు, ఈ ప్రశ్నలు అడగకు రామా, నీకు తెలుస్తుంది, నీకు నాకు ఉన్న స్నేహం ఏమిటో ముందు తెలుస్తుంది అంటాడు. ఎందుకు రామచంద్రమూర్తికి ఎలా వచ్చి సహకరించాడు. అందుచేత అంత అలిసిపోతే అగస్త్యుడిని ఎవరు పిలిచారు, వచ్చి మీరు నాకు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చెయ్యండి అని రామచంద్రమూర్తి ఏమైనా అడిగారా? అంతమంది తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరుణం ఉపాగమ్య ప్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి అంటారు. అయ్యా, రావణుడికి ఉపదేశం చెయ్యకూడదా? చెయ్యరు. వేదం చదువుకోలేదా రావణుడు? చదువుకున్నాడు. పూజ చెయ్యడా? చేస్తాడు. అయినా ఎందుకు రామచంద్రమూర్తికి మాత్రమే ఆదిత్య హృదయం ఉపదేశం చేశారు అంటే ఆయన జీవితంలో విడిచిపెట్టనివి రెండే. సత్యాన్ని, ధర్మాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఈ రెండు విడిచిపెట్టకుండా ఉండడానికి కారణం, ఈ రెండింటినీ అంత గట్టిగా పట్టుకోగలగడానికి కారణం గురువులు చెప్పినటువంటి మాటలు. అవి రాముడి జీవితంలో ప్రభావితం చేశాయి. ఆ రెండిటి పాదములు పట్టుకున్నాడు. ఎన్ని కష్టములనైనా ఓర్చుకున్నాడు. అందుకని రాముడు రాజారాముడయ్యాడు, సీతారాముడయ్యాడు. ఇవాళ మనకందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. ఆ రామాయణం చదువుకోవడం, కొన్ని కోట్ల బీ కాంప్లెక్స్ ఇంజక్షన్లు పుచ్చుకోవడం. ఈ శరీరానికి ఇంజక్షన్లు చేయించుకుంటే బలం వస్తుందేమో, కానీ శరీరం ఎంత బలంగా ఉన్నా ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనస్సుకి బలం లేకపోతే శరీరమునకు ఎంత బలమున్నా ఉపయోగము లేదు. ఎందుచేత మనస్సు పరిపరి విధముల పోతూ, మనస్సు చాలా బాధతో ఉందనుకోండి, నిరుత్సాహంగా, ఈ శరీరంలో ఎంత బలం ఉన్నా ఆ వ్యక్తి ఏమీ చెయ్యలేడు. ఈ శరీరానికి బలం లేకపోవచ్చు, కానీ మనస్సుకి బలం ఉందనుకోండి, మనస్సు తేజోవంతంగా ఉందనుకోండి, మనస్సు సత్యధర్మములను ఆశ్రయించి ఉందనుకోండి, నాకు ఈశ్వరుడున్నాడన్న పూనిక ఉందనుకోండి, ఆ వ్యక్తి ఏదైనా సాధించగలడు. దీనికి మెట్లు ఎలా ఎక్కాలో
జీవితం ఎలా ఉంటుందో, ఒక్కొక్క పాత్ర ఎలా మారుతుందో, ఎలా మాట్లాడుతుందో, మనకి నిజంగా సెల్యులాయిడ్ మీద సినిమాని చూపించినట్టు ఎంత అందంగా వాల్మీకి మహర్షి ఆ పాత్రల్ని చూపిస్తారో, ఎక్కడెక్కడ ఏ పాత్ర ఎలా వైక్లభ్యాన్ని పొందుతూ ఉంటుందో సత్యధర్మాల్ని అనుష్ఠానం చేయడంలో, ఒక్క రాముడు మాత్రం ఎలా మారకుండా నిలబడతాడో, రాముణ్ణి పట్టుకున్న వాళ్ళని కూడా ఎలా నిలబెడతాడో మనకి అయోధ్యకాండ నిరూపిస్తుంది. అందుకే నాకైతే అనిపిస్తుంది వ్యక్తిగతంగా, అయోధ్యకాండ లాంటి కాండ రామాయణంలో ఇంకొకటి లేదు. సుందరకాండ పరమోత్కృష్టమైన కాండ, సందేహం లేదు, కానీ అది ఉపాసన కాండ. కానీ సామాన్యమైనటువంటి వ్యక్తి జీవితం దగ్గర నుంచి ఎలా నడవాలో, నడువడి ఎలా ఉండాలో నిరూపించాలంటే అయోధ్యకాండే. అంత పరమోత్కృష్టమైనటువంటి కాండని ఇవాళ ప్రారంభం చేస్తున్నాం. ఇందులో వాల్మీకి మహర్షి మొట్టమొదటి శ్లోకాన్ని రచిస్తూ అంటారు, గచ్చతా మాతులకులం భరతేన తథానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత అంటూ మొదలెట్టారు. గచ్చత అంటూ మొదలెట్టారు. అదో గమ్మత్తు, వాల్మీకి రచన వైచిత్రి. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. గచ్చత, వెళ్ళాడు అన్నారు. వెళ్ళిపోయినది అన్న శబ్దంతో ప్రారంభమైంది అయోధ్యకాండ. అయోధ్యకాండ పూర్తయిపోయేటప్పటికీ రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు, లక్ష్మణుడు రాముడి వెంట వెళ్ళిపోతాడు, భరతుడు నందిగ్రామానికి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు ఇన్ని తరాల నుంచి అయోధ్యలో ఉన్న సింహాసనం నందిగ్రామానికి వెళ్ళిపోతుంది. ఎందుకని? పరిపాలన అంతా అక్కడ జరుగుతోంది, అందుకని సింహాసనం అక్కడ ఉన్నట్టే లెక్క. అందుకని నందిగ్రామానికి వెళ్ళిపోతుంది. దశరథ మహారాజు గారు శరీరాన్ని విడిచిపెట్టి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడు. ఇన్ని వెళ్ళిపోతాయి. అన్నీ వెళ్ళిపోవడం ప్రారంభం అవుతోంది, ఇంకా కదలడం ప్రారంభం అవుతోంది. ఇప్పటి వరకు వశిష్ఠ విశ్వామిత్రాదుల చేత శిక్షింపబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి బుద్ధి కలిగిన రాముడు కూడా కదలడం ప్రారంభిస్తున్నాడు. మనకి పాఠం ప్రాక్టికల్గా ఆచరణపూర్వకంగా చూపించడం అయోధ్యకాండలో ప్రారంభమవుతోంది. అందుకే మొదటి శ్లోకం గచ్చత అని మొదలవుతుంది. గచ్చతా మాతులకులం భరతేన తథానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత. ఆ శత్రుఘ్నుడు భరతుని చేత తీసుకుపోబడ్డట. ఎక్కడికి అంటే, భరతుడు మాతుల కులం తన మేనమామ గారింటికి ఎడుతున్నాడు, యుధాజిత్తు గారింటికి. అయితే యుధాజిత్తు గారు అసలు బాలకాండలోనే వచ్చాడు. కేకయరాజు గారి కూతురు కైకేయి, ఆ కైకేయమ్మ యొక్క తమ్ముడు యుధాజిత్తు. అందుచేత యుధాజిత్తు భరతుడికి మేనమామ అవుతాడు. ఈ యుధాజిత్తు బాలకాండలో సీతారామ కళ్యాణం కోసమని దశరథ మహారాజు గారు మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు అయోధ్యకు వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు చెప్పారు, వివాహాన్ని పురస్కరించుకొని తన కుమారులకి వివాహం చెయ్యడం కోసం, సంబంధాలను నిశ్చయం చేయడం కోసం దశరథ మహారాజు గారు మిథిలా నగరానికి వెళ్ళారని చెప్పారు. ఈ మాట వినగానే యుధాజిత్తు కూడా బయలుదేరి అక్కడికి వెళ్ళాడు, మిథిలా నగరానికి. వెడితే దశరథ మహారాజు గారు చూసి ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇలా వచ్చారని అడిగారు. అడిగితే, మేము అయోధ్యకి వెళ్ళాము, కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు వారు చెప్పారు, మీరు మామేనల్లుళ్ళ వివాహ ప్రయత్నంలో మిథిలా నగరానికి వచ్చారని తెలిసింది, అందుకని నేను కూడా మిథిలకి వచ్చాను అన్నాడు. అందులో ప్రేమకి ప్రేమ ఉంది. ఎందుచేత అంటే, మనకి శాస్త్రంలో ఒక మాట ఉంది, మేనమా మల్ల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని. అపారమైన ప్రేమ ఎవరిది అంటే మేనమామది. మేనమామ మేనల్లుణ్ణి తన కొడుకుని కలిపి సమానంగా చూడగలడు అంది శాస్త్రం. అందుకని మేనమామల ముద్దు మేలైన ముద్దు చాలా ప్రేమగా చూస్తారట మేనమామ. అందుకని మేనమామ గారు కనుక తన మేనల్లుడైనటువంటి భరతుడికి వివాహం జరుగుతోందని తెలిసి అక్కడికి వెళ్ళాడు. అంత ప్రేమగా పిలవకపోయినా వచ్చినటువంటి అతిథి కనుక విశిష్ట అతిథిగా భావించారు దశరథ మహారాజు గారు. అందుకని విశేషమైనటువంటి సత్కారం చేశారు. సత్కారం చేశారు. వివాహం అయిపోయిన తర్వాత యుధాజిత్తు తన సామ్రాజ్యానికి వెళ్ళిపోతూ తన మేనల్లుడైనటువంటి భరతుణ్ణి వాళ్ళింటికి పంపించవలసిందిగా దశరథ మహారాజు గారిని అడిగారు. అందుకని అయోధ్యకు వచ్చిన తరువాత దశరథ మహారాజు గారు తన కుమారుడైనటువంటి భరతుణ్ణి మేనమామ గారింటికి పంపారు. అయితే భరతుడు వెడితే అర్థం ఉంది, ఎందుకంటే మేనమామ గారి ఇల్లు కాబట్టి వెళ్ళాడు. కానీ ఇది తోచనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని మధ్యలో భరతుడు విడితే శత్రుఘ్నుడు ఎందుకు? పోని భరతుడు శత్రుఘ్నుడు వరసకు అన్నదమ్ములే తప్ప ఏకోదరులు కారు. ఎందుచేత అంటే భరతుడు కైకమ్మ యొక్క సంతానం, శత్రుఘ్నుడు సుమిత్ర యొక్క సంతానం. లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకి జన్మించారు.
అటువంటప్పుడు భరతుడు మేనమామ గారింటికి వెడుతుంటే శత్రుఘ్నుడు వెళ్ళడం ఏమిటి? పోని వెళ్ళాడు అంటే నేను వస్తాను అందాక అన్నయ్య అని ఓ మాట అడిగి వెడితే అర్థం ఉంది. కానీ అలా వెళ్ళినవాడు కాడుట, నీతహ తీసుకుపోబడ్డాడు. భరతుడు తీసుకుపోయాట. తీసుకుపోతే ఆయనతో పాటు వెళ్ళిపోయాట. మనకి రామాయణంలో చాలా తక్కువగా కనపడి తళుక్కున మెరిసేటటువంటి పాత్రలలో శత్రుఘ్న పాత్ర ఒకటి. మీకు శత్రుఘ్న పాత్ర అయోధ్యకాండలో ఇంకోసారి మెరుస్తుంది. ఎక్కడ మెరుస్తుందో ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఎందుకంటే ఎలాగో రామాయణం చెప్తున్నాం కనుక మళ్ళీ నేను ఒకసారి అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి ఎందుకు అనవసరం. అందుకని మళ్ళీ మెరిసినప్పుడు మెరుస్తోందని చెప్తాను. మెరిసినప్పుడు మెరుస్తోందని చెప్పడం అవివేకం. అది మెరుస్తోందని గుర్తుపట్టేస్తారు మీరు ప్రాజ్ఞులు కనుక. అందుచేత ఇక్కడ మెరిశాడు ఒకసారి శత్రుఘ్నుడు. ఎలా? నీతహ తీసుకుపోబడి. అది ఆ శ్లోకంలో ఉన్న అందం. ఎలా తీసుకుపోబడ్డాట? భరతుడు వెడుతున్నాడు, శత్రుఘ్నుణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోతాడు అలాగా అంటే భరతుడిని విడిచి శత్రుఘ్నుడు ఉండలేడు కనుక. అందుకని భరతుడితో వెడతాడు. ఏది శత్రుఘ్నుని యొక్క శీలము అంటే ఆయన పేరు శత్రుఘ్నుడు అని పెట్టారు మహానుభావుడు వాసిష్ఠ మహర్షి. ఎందుకు పెట్టాలి అంటే ఆయన శత్రువులను జయించినవాడు కనుక. ఏ శత్రువుల్ని జయించాడు? అప్పటి వరకు శత్రుఘ్నుడు ఏ రాజుగారి మీదైనా యుద్ధానికి వెళ్ళి ఎవరినన్నా చంపినట్టుందా రామాయణంలో? ఎక్కడా లేదు. మరి ఎందుకు శత్రుఘ్నుడు అంటే ఆయన గెలిచినటువంటివి రెండు ఉన్నాయి. ఈ రెండు ఎవ్వరూ గెలవలేనివి, ఆయన మాత్రమే గెలిచినవి. అవి అహంకారం మమకారములు. ఈ రెండిటిని ఎవ్వరూ గెలవలేరు. ఎందుచేత గెలవలేరు అంటున్నానంటే ఎటువంటి వాడికి కూడా ఏదో ఒక సమయంలో లోపల నుంచి అహంకారం వచ్చేస్తుంది. నా అంత వాణ్ణి నేను అన్న భావన ఉంటుంది. అందున మనిషి జీవితంలో తెలియకుండా జరిగిపోయేటటువంటి ఒక గొప్ప విశేషం ఒకటి ఉంటుంది, పోలిక పోల్చుకొనుట. ఇది మీరు ఎంత కాదనండి అస్తమానం జరుగుతుంటుంది లోపల. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారనుకోండి, వారితో మిమ్మల్ని పోల్చుకుంటుంది. వారికి నాకు ఏమిటి తారతమ్యం అంటుంది. ఎంతసేపు స్నేహం ఉన్నంతసేపు అందం. ప్రతికూలత కానీ లోపల ఉందనుకోండి వెంటనే పోల్చుకుంటుంది. ఎందుకంటే నాకన్నా ఏమి ఎక్కువండి ఆయన అంటుంది, పోలుస్తుంది వెంటనే. ఈ పోలిక పెట్టుకోవడం అనేటటువంటి తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అందున అధికారము, అందము, శాస్త్ర పరిజ్ఞానము, అంతఃపురవాసము, ఐశ్వర్యము ఇలాంటివన్నీ ఒక చోట ఉన్నాయనుకోండి, ఆభిజాత్యం తప్పకుండా ఉంటుంది. నా అంత వాణ్ణి నేను అన్న భావన ఉంటుంది. భరతుడు కైకమ్మ కొడుకు, శత్రుఘ్నుడు సుమిత్ర కొడుకు. ఆ మాటకొస్తే భరతుడు కైకమ్మ కొడుకు కనుక మూడో భార్య కొడుకు, శత్రుఘ్నుడు సుమిత్ర కొడుకు రెండవ భార్య కొడుకు. అందుచేత యథార్థములకు భరతుని కన్నా శత్రుఘ్నుని స్థానము ఉదాత్తమే, ఎక్కువే. అటువంటి వాడు ఎప్పుడూ భరతుణ్ణి శాసించడం కానీ నేను సుమిత్ర కొడుకునన్న భావన కానీ ఉండదు. కానీ పుట్టుకలో మాత్రం భరతుడికి శత్రుఘ్నుడు తమ్ముడు. ఎందుకని? భరతుడి కన్నా కూడా వెనక పుట్టాడు. లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఏకకాలమునందు జన్మించారు. ఉదయం భరతుడు పుట్టాడు, మధ్యాహ్నం వాళ్ళు పుట్టారు. అందుచేత తమ్ముడు అవుతాడు శత్రుఘ్నుడు. అన్నగారు భరతుడు. అన్నగారు భరతుడైనా మీరొక్క విషయం ఆలోచించాలి, ఇద్దరికీ ఎంత తేడా. ఓ పూట ఆయన పొద్దున్న, ఈయన మధ్యాహ్నం. ఎవరితో కలిసి ఉండాలి? ఇద్దరూ కవల పిల్లలు పుట్టిన వారు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు. పుట్టినప్పుడు శత్రుఘ్నుడు ఎప్పుడూ ఎవరితో ఉండాలి? లక్ష్మణుడితో ఉండాలి. కానీ ఎవరితో ఉంటాడు? ఎప్పుడూ లక్ష్మణుడి పక్కన కనపడడం. ఎవరి పక్కన కనపడతాడు? భరతుడి పక్కన కనపడతాడు శత్రుఘ్నుడు. లక్ష్మణుడు ఎక్కడ కనపడతాడు? రాముడి పక్కన కనపడతాడు. సుమిత్రకు ఉన్నది ఇద్దరి సంతానం, కానీ ఇద్దరూ ఎప్పుడూ తన ఇంట్లో ఉండరు. ఇది గమ్మత్తు. అసలు కౌసల్యకు ఒక్కడే కొడుకు రామచంద్రమూర్తి, ఆయన కౌసల్యమ్మ గారి ఇంట్లో ఉంటాడు. భరతుడు కైకమ్మకు ఒక్కడే కొడుకు, కైకమ్మ ఇంట్లో ఉంటాడు. సుమిత్రకి ఇద్దరు కొడుకులు లక్ష్మణ శత్రుఘ్నులు, ఇద్దరు ఇంట్లో ఉండరు. లక్ష్మణుడేమో రాముడి దగ్గరికి వెళ్ళిపోతాడు, శత్రుఘ్నుడేమో భరతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇద్దరూ చెరుకొకరి దగ్గర ఉంటారు. ఇదే రామాయణంలో ఆశ్చర్యం. ఎందుకు అలా ఉంటారు అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి లేదా సర్వకాలములయందు ధర్మమును ఆశ్రయించి అనుష్ఠానం ఉంటుంది. ధర్మము రాముడు. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ. రాశీభూతమైనటువంటి ధర్మాన్ని మీరు రామచంద్రమూర్తిగా చూస్తే అనుష్ఠానము లేనటువంటి ధర్మము అయోమయం. అన్నీ తెలుసు, అనుష్ఠానం ఉండదు. ఆయనకి తెలియదా? తెలుసు, సంధ్యావందనం చేయడు. ఎప్పుడూ ఉదయం లేచి సంధ్యావందనం చేసినటువంటి పాపాన పోడు. ఆయనకి తెలియదా? అన్నీ తెలుసు. ఆయన ఒక్కనాడు పూజ చేసినట్టు కనపడడు. అలాగని జ్ఞానైతే పక్కన పెట్టచ్చు. అంత జ్ఞాని రామచంద్రమూర్తే నడువడి చూపించడం కోసమని అంత జాగ్రత్తగా ప్రవర్తించారు. మిమ్మల్ని మీరు ఎలా మినహాయించుకుంటారు?
మినహాయించుకోవడం కుదరదు. నువ్వు జ్ఞానివైతే లోకం గుర్తించాలి, ఈశ్వరుడు గుర్తించాలి, నువ్వు ఆ స్థితికి కూడా వెళ్ళాలి. వెళ్లకుండా నేను జ్ఞానినంటే కుదరదు. నువ్వు జ్ఞానివైతే నేను జ్ఞానిని అన్న మాట నోటి వెంట రానే రాదు. అటువంటప్పుడు నువ్వు ఎలా మానుతావు? మానడం కుదరదు. అందుకని లక్ష్మణుడు సర్వకాలమున యందు సేవ చేస్తాడు. అందుకని ధర్మముతో అనుష్ఠానము కలిసి ఉంటుంది. భరతుడు భక్తి, భక్తి శక్తితో కలిసి ఉంటుంది. శక్తి లేని భక్తి అర్థరహితం. ఎందుచేత? భక్తి ఉన్నదనుకోండి, మీ అశక్తత జ్ఞాపకం రాకూడదు. అపారమైన భక్తి ఉంది, నాకు తెల్లారకట్ లేచి స్నానం చేస్తే పడిశం పట్టేస్తుందండి అని గుర్తొస్తే ఆ భక్తికి మినహాయింపు వచ్చింది. ఎంత కార్తీక మాసం అవనివ్వండి, ఎంత తెల్లవారుధాము కానివ్వండి, కాసిన వేణీళ్ళు తల మీద స్నానం చేస్తానో మినహాయింపించింది శాస్త్రం చెయ్యొచ్చని అర్థం లేదు. అయినా కాకపోయినా చన్నీళ్ళే స్నానం చేస్తానంటే అదో దౌర్బల్యం అంతే. నువ్వు హాయిగా చెయ్యొచ్చు వేణీళ్ళు స్నానం, శాస్త్రం అంగీకరించింది. నీకు శరీరం ఒంట్లో బాగుండకపోతే తలస్నానం వేణీళ్ళు చేసి పూజామందిరంలో కూర్చుంటాను, కళ్ళు కనపడకపోతే ఏమో అక్కడ కూర్చుని రామా 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 గంటసేపు అంటాను. భక్తితో శక్తి కలిసి ఉంటుంది. శక్తి వైక్లభ్యం అయిపోతే అశక్తతని వెతుక్కున్న నాడు అది భక్తి అనిపించుకోదు. అందుచేతే తుట్టతుద నిమిషం వరకు ఏ శక్తి ఉంటే ఆ శక్తితోనే ఉపాసన జరుగుతుంది అంతే. అందుకని భరత శత్రుఘ్నులు ఎప్పుడు ఒకచోట ఉంటారు, రామలక్ష్మణులు ఎప్పుడు ఒకచోట ఉంటారు. అయితే తీసుకుపోబడ్డాడు అండంలో మాత్రం పెద్దలు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దర్శనం చేశారు. శత్రుఘ్న నీత, తీసుకుపోబడ్డాడు. ఎందుకు తీసుకుపోబడ్డాడు అంటే, ఇది సర్వకాలములయందు భరతుణ్ణి ఆశ్రయించేటటువంటి శత్రుఘ్నుడు భక్తి ఎక్కడ ఎక్కువగా వెతుక్కోబడుతుంది అంటే, భక్తి భగవంతుడిలో వెతుక్కోం. యథార్థం భగవంతుడి దగ్గరికి వెళ్ళి మీరు ఆయనతో భక్తిగా ఉండడానికి, ఆయన పట్ల భక్తిగా ప్రవర్తించడానికి భగవంతుడు కాడు మార్గం, భాగవతులు మార్గం. ఎందుకని? భక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని చూసి మీరు ప్రవర్తిస్తారు. అయ్యో ఫలానా ఆయన ఉన్నాడండి, మహానుభావుడు, తెల్లవారుజామున 5 అయ్యేటప్పటికి లేచి సంధ్యావందనం చేసుకుంటాడు, అంత జాగ్రత్తగా ఉంటాడు, అలా అనుష్ఠానం చేసుకుంటాడు, ఏం ఆయన్న మనం ఎందుకు ఉండలేము అని మీకు ఆదర్శంగా ఉండేటటువంటి వాడు ఎవరవుతాడు? భక్తుడు అవుతాడు. భక్తుణ్ణి ఆదర్శంగా పెట్టుకుని ఆయన అలా పూజ చేస్తారు, మనం అలా ఎందుకు చేయలేము? ఆయన అలా ఉపవాసం ఉంటారు, మనం ఎందుకు ఉండలేము? ఆయన అలా క్షేత్రానికి వెడతారు, మనం ఎందుకు వెళ్ళలేము? ఆయన అలా నిత్య జీవితం గడుపుతున్నారు, మనం ఎందుకు గడపలేము అని భక్తిలోకి తీసుకెళ్ళగలిగినటువంటిది భాగవతుల యొక్క చరిత. అందుకని భాగవతుల పాదం పట్టుకుని భాగవతులతో కలిసి భక్తిలోకి వెడతాం. ఇది ఒక స్థితిలో ఎటువంటి స్థితికి వెళ్ళాలి? మీరు వారిని అనుసరించడం కాదు, వారు మిమ్మల్ని తీసుకుపోవాలి. ఎలా తీసుకుపోవాలి? కేవలం నాతో పాటు నా ఉత్తరీయాన్ని పట్టుకుపోయినట్టు, నేను పంచె కట్టుకుని వెళ్ళిపోతే నా వెంట నా పంచె వచ్చేసినట్టు. ఉపన్యాసానికి వచ్చే ముందు అక్కడ 6 పంచెలో 7 పంచెలో ఉంటాయి. ఉన్న వాటిల్లో నా కంటికి ఏది తీసుకోవాలనిపిస్తే ఆ పంచె గభాలను లాగుతాను. అబ్బా ఇవాళ నా టర్న్ కాదు, నేను రాను అంటుంది పంచె, వచ్చేస్తుందంతే. ఏ పంచె లాగితే ఆ పంచె వస్తుందో ఆ పంచె కట్టుకొస్తాను. ఇవాళ నేను రాను, నేను సుందరకాండకు వస్తాను అంది ఈ పంచె. అయోధ్యకాండ కట్టుకుంటే అయోధ్యకాండకు వస్తుంది, యుద్ధకాండ కట్టుకుంటే యుద్ధకాండకు వస్తుంది. దాని ప్రమేయం ఏమి ఉండదు. అంతేగాని గురుగారు ఈ కార్యక్రమానికి రాను కానండి, తిరుపతి అయితే రాను కానీ శ్రీశైలం అయితే వస్తానండి, రామాయణానికి అయితే రాను కానండి, తిరుప్పావైకి అయితే వస్తానండి, తిరుప్పావైకి అయితే వస్తాను కానండి, శివపురాణం చెప్పినప్పుడు రానండి. ఇది భక్తి కాదు. గురువు యందు నీకు విశ్వాసం ఉంటే ఆ గురువు వెంట వెళ్ళిపోవాలి. ఆ గురువు తీసుకుపోతాడు అంతే నిన్ను. ఎలా? తన వెంట ఒక వస్తువుని తీసుకుపోయినట్టు తీసుకుపోతాడు భక్తుడు. తీసుకుపోతే ఆ భాగవతుల్ని అనుసరించి అలా వెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళిపోయాడు? తను రాజకుమారుడు, తను కూడా దశరథ మహారాజు గారి కొడుకే. భరతుడు దశరథ మహారాజు గారి కొడుకే. నువ్వు మేనమామ గారింటికి వెడితే నన్ను తీసుకెళ్ళిపోవడం ఏమిటయా, నేనెందుకు వస్తాను అనడు. భరతుడు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. భరతుడు ఎప్పుడు భరతుడు సేవ చేసుకుంటాడు, ఎప్పుడు చూసినా భాగవతుల సేవ చేసుకుంటాడు. ఎక్కువ ప్రీతి భగవానుడికి ఎప్పుడు కలుగుతుంది? తన సేవ చేసిన కన్నా తన పాదములు పట్టి సేవ చేసేటటువంటి భక్తుల యొక్క సేవ చేసిన నాడు భగవంతుడు ఎక్కువ ప్రీతి చెందుతాడు. అందుకే మనం పూజ చేసినా ఎప్పుడూ తిన్నగా భగవంతుణ్ణి పిలవం. మీరు శివార్చన చేస్తున్నారనుకోండి, నంది భృంగిరట వీరక వీరభద్రచండీశ్వర ప్రమద ముఖ్య మహాగణేభ్య అని ఆ పరమశివుణ్ణి ఆశ్రయించి ఉండేటటువంటి గణములన్నింటినీ పిలుస్తాం. మీరు ఒక విష్ణు ఆలయంలోకి వెళ్ళారనుకోండి, ఆళ్వారులను సేవించి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనానికి ఎడతాం. మీరు ఒక శివాలయంలోకి వెళ్ళారనుకోండి, ముందు నందీశ్వరుణ్ణి సేవించి చండీశ్వరుణ్ణి సేవించి ఆ పైన ఉండేటటువంటి త్రిశూలానికి నమస్కారం చేసుకుని అప్పుడు శివాలయంలోకి ప్రవేశిస్తాం.
ముందు బయట ఉండేటటువంటి పరివార దేవతలతో కలిసి ఉన్నటువంటి పరమాత్మ ప్రసన్నుడై ఉంటాడు. అందుకని ఎప్పుడు భాగవతులతో కూడి ఉన్నవాడిని పిలుస్తాం. అందుకే భగవంతుణ్ణి పిలిచినా ఆ పూర్వ దిక్కునున్నటువంటి శచీ పురంధరాభ్యాన్నమ అని చెప్పి అరుంధతి వశిష్టాభ్యాన్నమ అని చుట్టూ ఆ ఉన్నటువంటి ముందు ఆ ఋషులందరికీ నమస్కారం చేసి అప్పుడు భగవానుడికి నమస్కారం చేస్తాం. ఎందుచేత భాగవతులతో కలిసి ఉన్నటువంటి భగవంతుని సేవ చేసేటప్పుడు ముందు భాగవతుల సేవ చేసి భగవంతుడి సేవ చేస్తాం. అలా భరతుడు తీసుకుపోతే భరతుడి వెంట వెళ్ళిపోవడమే తప్ప తనకంటూ ఒక స్వప్రయోజనం కానీ తనకంటూ ఒక మళ్ళీ ఆభిజాత్యం కానీ ఒక అహంకారం కానీ ఒక మమకారం కానీ భరతుడికి ఏమో శత్రుఘ్నుడికి ఉండవు. భరతుడి వెంట వెళ్ళిపోతాడు. ఇది అహంకారాన్ని గెలవడం. ఇది గెలవడానికి వెనక కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములను గెలవాలి. ఇవి గెలిస్తే తప్ప అంత తొందరగా భాగవతులతో పాటు వెళ్ళడం కుదరదు. భగవంతుడికి నమస్కారం చెయ్యమంటే అందరూ చేస్తారు. ఎందుకంటే ఏమో ఎందుకైనా మంచిదండి, లేనిపోవడం ఎందుకు వచ్చింది, ఆయనతో మనకి ఉన్నాడని ఓ నమస్కారం చేస్తే పోదా, ఇప్పుడు లేడు లేడు అని చెప్పి ఆయన దగ్గర ఏదో ఆయనతో గొడవ పెట్టుకుంటే రేపు పొద్దున్న ఏదన్నా వస్తే ఇంకా అక్కడి నుంచి మనసులో పీకు పైకి లేదంటాడు. కానీ ఇంటికి వెళ్ళాక అమ్మాయికి జ్వరం వచ్చిందనుకోండి బెంగ, ఏమో ఇలా అన్నానందుకు వచ్చిందేమో అని బెంగ, మళ్ళీ ఎవరికి తెలియకుండా గుళ్ళో కడతాడు. అందుకని భగవంతుడి విషయంలో ఎలా అయినా ఉంటావు, కానీ నీలాగే ముక్కు, నీలాగే కాళ్ళు, నీలాగే చెవులు, నీలాగే నోరు, నీలాగే భార్య, నీలాగే పిల్లలు ఉన్నటువంటి నీతో పాటు సమానంగా జీవితం గడిపేటటువంటి ఒక భాగవతునిలో ఉండేటటువంటి విశిష్టమైన గుణములను నువ్వు గుర్తించి నీకన్నా ఆయన ప్రవర్తన చేత భగవంతుని యొక్క పాదములు పట్టడంలో నీకన్నా అధికుడని గుర్తించి ఆయన పాదములు పట్టడంలో ఆభిజాత్యము నీకు అడ్డు రాకుండా నీ అహంకార మమకారములను త్రోసి రాజని నువ్వు ఆయన పాదములు పట్టి ఆయన ద్వారా భగవంతుడి దగ్గరికి చేరగలిగితే ఆనాడు నువ్వు నీ అంతఃశత్రువులను గెలిచినట్టు మొదటి లెక్క. అందుకని ఆయన శత్రుఘ్నుడయ్యాడు. అందుకని తీసుకెళ్లడంలో గచ్చతామాతుల కులం భరతేన తథానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత అనఘ పాపము లేనివాడు. భగవంతుణ్ణి చేరడానికి అడ్డొచ్చేది ప్రతిబంధకము. ప్రతిబంధక రూపమైనటువంటి విఘ్నమునకు పాపము అని పేరు. మనమేమో రామాయణానికి ఎడదాం అనుకుంటాం, ఎవడో చుట్టాలు వస్తారు. గుళ్ళోకి ఎడదాం అనుకుంటాం, అప్పుడే కరెక్ట్గా ఎవడో ఏదో పని మీద ఇంటికి వస్తాడు. లేదు పాపం ఏదో దేవాలయానికి ఎడదాం అనుకుంటాడు, ఆర్జిత సేవ బుక్ చేసుకుంటాడు, అప్పుడే ఆఫీసర్ గారు వస్తున్నారు, సెలవు దొరకదు, ఇంకో మాట వెళ్ళమంటారు. ఏమైంది? నువ్వు భగవంతుణ్ణి చేరుకుని భగవంతుని యొక్క సేవ చేద్దామన్న నీ ప్రతి సంకల్పమునకు అడ్డుగా వచ్చినటువంటి ప్రతిబంధకం ఏదైతే ఉన్నదో ఆ ప్రతిబంధక రూపమునకు పాపమని పేరు. అటువంటి ప్రతిబంధకములను తొలగించుకొనుటకు నువ్వు మొట్టమొదట చేరవలసినది భాగవతుల యొక్క పాదములను. ఈ భాగవతుల పాదములను చేరుకుంటే తప్ప నీలో కూడా అహంకార మమకారములు తొలగవు. అందుచేత భరతుడి పాదములు పట్టినవాడు కనుక ఆయన అనఘుడు. అందుచేత గచ్చతామాతుల కులం భరతేన తదానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత అని ఆంతరమునందున్నటువంటి విషయాన్ని చెప్పి బాహ్యమునందు మాత్రం భరతుణ్ణి విడిచిపెట్టి ఉండని స్వభావం శత్రుఘ్నుడదు. అందుకని భరత శత్రుఘ్నులిద్దరూ భరతుని మేనమామ అయినటువంటి యుధాజిత్తు యొక్క గృహమునకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడ అయోధ్య పట్టణంలో సంతోషంగా కాలం గడిచిపోతోంది. అక్కడ ఉన్న విచిత్రం ఏమిటంటే వెళ్ళింది ఎవరింటికి వెళ్ళాడు? యుధాజిత్తు గారింటికి వెళ్ళాడు భరతుడు. మేనమామ గారికి మేనల్లుడంటే మహాప్రీతి. ఇంకా అనుభవించడానికి వీలు కానటువంటి వీలు లేదు అని చెప్పడానికి అవకాశం లేని సమస్త భోగములు అక్కడ ఉన్నాయి. తాతగారు ఉన్నాడు. ఇన్ని ఉన్నా ఇన్ని భోగములున్నా భరత శత్రుఘ్నుల దగ్గర మీరు జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి గుణం ఏమిటో చెప్పారు. ఈ మార్పు రాకూడదు కొడుకు దగ్గర. కొడుకు దగ్గర ఈ మార్పు రావడం కొడుకుతనాన్ని పోగొట్టుకోవడం. దాని చేత దెబ్బ తినేవాడెవడు? తండ్రి. రెండు దెబ్బ తినేవాడెవడు? కొడుకు తన స్వస్వరూపమును తన శీలమును పోగొట్టుకున్నట్టు. ఇన్ని భోగముల యందుండి కూడా ఏది జ్ఞాపకం పెట్టుకున్నారట భరత శత్రుఘ్నులు? తత్రాపి నివసక్తౌతౌ తర్యమాణౌ చ కామతః భ్రాతరం స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపం. వాళ్ళు అన్ని భోగములను మేనమామగారింట్లో అనుభవిస్తున్నా సర్వకాలముల యందు వారు స్మరించినది మాత్రం తండ్రి గారిని స్మరించారట. ఎందుచేత? నీకు తల్లిదండ్రులు నీకు ఉద్యోగం వచ్చినా జ్ఞాపకం ఉండడంలో ఆశ్చర్యం లేదు.
కానీ నీకు వివాహం అయిపోయిన తర్వాత నీ భార్యతో కలిసి నువ్వు వేరుగా జీవనం చేయడం ప్రారంభం చేసిన తరువాత నీవారన్నవారు ఏ మేనమామగారింటికో మామగారింటికో వెళ్ళిన తరువాత కూడా భోగములలో ఉన్నప్పుడు కూడా నీ తండ్రిని నీ తల్లిని నువ్వు మరిచిపోకుండా ఉండేటటువంటి గుణం ఉన్నదే, వారిని స్మరించేటటువంటి సంస్కృతి ఉన్నదే, అది ఒక మనిషికి ఉండవలసిన లక్షణము. అంతేకాని పెళ్ళైన దగ్గర నుంచి ఆయన మారాడంటే ఆవిడ్ని తిట్టవలసిన అవసరం లేదు. మారిపోయే స్వభావం గుప్తంగా నీలో ఉంది. నీ తల్లిని నీ తండ్రిని మరిచిపోయేంత హేయమైన బ్రతుకు నీదైతే వచ్చిన ఆవిడ్ని అండం ఎందుకు? నువ్వు ఎప్పుడు మా నాన్నగారు అంతటి వారు, మా నాన్నగారు తెల్లవారుజామున సంధ్యావందనం చేయకపోతే ఒప్పుకునేవారు కాదు, నాకు అది అలవాటు, నాకు లేవగానే మా నాన్నగారు ప్రణిపాతం చేయకపోతే ఒప్పుకునేవారు కాదు, మా నాన్నగారు మహానుభావుడు, నేను కూర్చుంటే రే నీకు ఇష్టం రా అని ఆదివారం నాడు నా కోసం మా నాన్నగారు స్వయంగా టిఫిన్ చేస్తుండేవారు అని నువ్వు ఎప్పుడూ నీ తండ్రిని నీ తల్లిని నువ్వు స్మరిస్తుంటే నీ భార్య నీకు ఎలా ప్రతిబంధకం అవుతుంది? లేనిపోని దోషం ఆవిడ ఎందుకు పెట్టడం? ఆవిడ ధర్మపత్నిగా నీ ఇంటికి వస్తే నీ అందుంది మార్పు. అందుచేత మారకుండా ఉండడం గుర్తేది? స్మరణము. సర్వకాలముల యందు స్మరింపబడుతున్నారు తల్లిదండ్రులంటే ఏమిటి అర్థం? నీకు తల్లిదండ్రుల యందు భక్తి ఉన్నది, తండ్రి కూడా స్మరిస్తున్నట్ట. ఎలా? తేషామపి మహాతేజ రామో రతికరపితు స్వయంభూరివ భూతానాం బభూవ గుణవర్తత. ఆయన 4 బాహువులు ఒక మనిషికి ఉంటే ఒక బాహువు యందు ప్రీతుండి ఒక బాహువు యందు ప్రీతి లేకపోవడం ఉండదు కదా. అలా దశరథ మహారాజు గారు మాత్రం ఎప్పుడూ 4 కొడుకుల్ని స్మరిస్తుండేవట. అది తండ్రికి చాలా సహజమైన విషయం. ఎంత గొప్ప ఉపమానం వేశారో చూడండి. నాకు 2 చేతులు ఉన్నాయనుకోండి, నాకు కుడి చేతి ఎందు ఎక్కువ ప్రీతి ఉండి ఎడం చేతి ఎందు అసలు ప్రీతి లేకపోవడం, చీతి కుమాల చెయ్యండి దీన్ని చూసినప్పుడల్లా ఇలా విసుక్కుండా ఉండడం, లేకపోతే కుడి చేయిని వెళ్ళి ఒక్కసారి దెబ్బ కొట్టాయి కూర్చుంది కదా అని కుడి చేతితో ఎడం చేతిని కొట్టించేయడం, ఇలాంటి పనులు ఏమైనా చేస్తానా? 2 చేతుల యందు నాకు సమానమైన ప్రీతి ఉంటుంది. అలా దశరథ మహారాజు గారికి 4 బిడ్డల యందు సమానమైన ప్రీతి ఉంది. ఏం ఉపమానం వేశారో చూడండి. ఎందుకని? ఈ చేతి యందు ఈ చేతి యందు కూడా నాకు సమానమైన ప్రీతి ఎందుకు? ఈ చెయ్యి సహజంగా బలం, ఈ చెయ్యి సహజంగా కొంచెం బలహీనం. ఎడంచేయి కుడి చేయికున్న బలం ఎడం చేతికి ఉండదు. లేకపోయినా మరి ఎందుకు ఈ చేతి ఎందుకు కూడా సమానం? నాది ఈ భావన, నా చెయ్యిది. అందుకని ఈ చేతిని కూడా ఈ చేతితో సమానంగా చూస్తాను. అంతేకాని పోలిక పెట్టి ఈ చేతికి కొంచెం మంచి కంకణాలు వేసి 2 ఉంగరాలు ఎట్టి 4 ఉంగరాలు ఎట్టి చీని మొహం ఎట్సా నీకు ఒకటే ఉంగరం ఇలా ఎవడూ చేయించుకోడు. చేయించుకుంటే ఇంకో కారణానికి చేయించుకుంటాడు. అంతేకాని నువ్వు అలా పెట్టామే అనకండి మహాప్రభు, నేనే అలా ఆలోచించి పెట్టినవాడిని కాను. అందుచేత కుడి చేతికి ఎడం చేతికి ఎలా భేదం చెప్పవో 4 కొడుకుల యందు భేదం చూడని వాడు దశరథ మహారాజు గారు. మరి అలా అయితే రాముని యందు ఎందుకు ఎక్కువ ప్రీతి ఉంది? ఎంత అందంగా చెప్తారో చూడండి వాల్మీకి మహర్షి. తేషామపి మహాతేజ రామో రతికరపితు స్వయంభూరివ భూతానాం బభూవ గుణవర్తత. ప్రపంచంలో అన్ని భూతములు ఉన్నాయి, అన్ని ప్రాణులు ఉన్నాయి. అయినా అన్ని ప్రాణుల కన్నా చతుర్ముఖ బ్రహ్మగారు గొప్పతనాన్ని ఎందుకు పొందారు? ఇప్పుడు మనందరం రామాయణం చెప్పుకుంటుంటే గభాలన ఆకాశంలోంచి హంసవాహనంలో చతుర్ముఖ బ్రహ్మగారు ఇలా వచ్చి వేదిక మీదకి దిగారనుకోండి, అలా కూర్చోండి రామాయణం అవనివ్వండి అని మాట్లాడుకుంటామా మనం? నేను లేస్తాను, మీరు లేస్తారు, అందరం ప్రణిపాతం చేస్తాం ఆయనకి. ఎందుకని? అందరం ప్రాణులమే అయినా చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట సృష్టింపబడిన వాడు, ఆయన చేత మిగిలిన సృష్టి జరిగింది. అందుచేత ఆయన ఎలా ఉత్కృష్టమైనటువంటి ప్రాణో అలా ఆయన శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి విషయాన్ని విని ఎలా సృష్టి చేసి నారాయణుడిని ఆనందింపజేశాడో అలా రామచంద్రమూర్తి తన గుణముల చేత తండ్రిని ఎక్కువ ప్రీతి పొందేటట్టు చేశాడు. ఇది ఆ కొడుకు యందు గుణములు ఎక్కువ ఉన్నాయి, ఆ కొడుకు అందరినీ ఆనందింపచేస్తాడు. అందుకని రాముడంటే మాత్రం కించెత్తు ఎక్కువ ప్రీతి ఆ కారణం చేత ఉందిట తప్ప మిగిలిన కొడుకుల యందు ప్రీతి లేనివాడు కాడు దశరథ మహారాజు గారు. అటువంటి వాడు ఏమి రాముని యందు కొంచెం ఎక్కువ గుణాలుండడం చేత దశరథ మహారాజు గారిని ఆనందింపచేశాడన్నారు కదా. ఏమిటా గుణాలు అని మనకు వెంటనే అనుమానం వస్తుంది. అందుకని వాల్మీకి మహర్షి అంటారు, నచనిత్యం సచనిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. ఆయన రామచంద్రమూర్తికి ఉన్నటువంటి మొట్టమొదటి గొప్ప గుణం ఏది అంటే సచనిత్యం ప్రశాంతాత్మ. ఎప్పుడూ కూడా నిర్మలమైన చిత్తంతో ప్రశాంతంగా ఉంటాట. మృదుపూర్వంతు భాషతే, మీ మనస్సు మీ ఆధీనంలో ఉంటుంది.
మీ మనస్సు నిర్మలంగా ఉండడం, మీ మనస్సు ప్రశాంతంగా ఉండడం మీ అధీనము. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ విషయాన్ని మీరు ఎర్రసిరాతో అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోండి. ఒక కన్ను ఒక వ్యక్తికి పుట్టుక చేతనే పనికిమాలినటువంటి కన్ను ఉండొచ్చు, చూడలేని కన్ను ఉండొచ్చు. ఒక వ్యక్తికి పుట్టుక చేతనే వినలేని చెవి ఉండొచ్చు. ఒక వ్యక్తికి పుట్టుకతోనే పలకలేనటువంటి మూగదైనటువంటి కంఠం ఉండొచ్చు. కానీ పుట్టుకతో ఏ వ్యక్తికి మనసు చెడ్డది కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. మనసే చెడ్డదైతే, అన్ని కాలముల యందు చెడ్డ మనస్సు కలవాడే అయితే ఆ మనసు మారడం, ఆ మనిషి మారడం అన్నది ఉండదు. పరమ దొంగలు, పరమ కిరాతకులు, ఎందుకు ఎంతమందినో ఇబ్బంది పెట్టిన వారు, ఒక్కొక్క మహాపురుషుడి యొక్క మాటలు విని మారిన వారు ఉన్నారా లేరా ప్రపంచంలో? ఇక మారే స్వభావము మనస్సునకున్నది. మారని స్వభావము పుట్టుకతో వచ్చిన వైకల్యమునకు ఉన్నది. ఒక చెయ్యి చచ్చుపడిపోయి పుట్టాడనుకోండి, ఆ చెయ్యి మళ్ళీ మారకపోవచ్చు, ఆ చెయ్యి మళ్ళీ పని చేయకపోవచ్చు. ఒక కన్ను చూడలేని విధంగా పుట్టాడనుకోండి, ఆ కన్నిక చూడకపోవచ్చు. పుట్టుకతో చెవి విననిదిగా పుట్టాడనుకోండి, ఆ చెవు జీవితంలో ఇక వినకపోవచ్చు. మనం చూస్తున్నాం కదా ఎంతమందినో ప్రపంచంలో ఆపరేషన్ చేసినా ఇక వారికి రాదండి చెవు, ఇక వారికి రాదండి కంఠం, ఇక వారికి రాదండి వినికిడి శక్తి అంటారు. కానీ వారి మనసు మారలేదండి అన్నవారు సర్వకాలముల యందు ఉంటారా? ఉండరు. మారుతుంది మనస్సు. ఎందువల్ల మారుతుంది? మీరు ఆశ్రయించిన వస్తువుని బట్టి మారుతుంది. మీ మనస్సుకి మీరు ఎప్పుడూ అవతల వారి దోషాల్ని ఎంచడం మీరు అలవాటు చేశారనుకోండి, అది ఎప్పుడూ ఆక్రోశంతో ఉంటుంది. ఎందుకని? మీకు జరిగినటువంటి అవమానమే దానికి జ్ఞాపకం తెచ్చుకుంటుంటుంది. ఇది దానికి మీరు అలవాటు చేశారు. వాడు నన్నప్పుడు ఏమన్నాడో తెలుసా, వీడు నన్నప్పుడు ఏమన్నాడో తెలుసా, వాడు ఎంత మాట అన్నాడప్పుడు. ఇదే తవ్వుకు 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 ఆలోచించడం మీకు అలవాటైంది అనుకోండి, మీ మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. మీ మనస్సు మీకు ప్రీతి కలిగినటువంటి వారి పట్ల, ఏ రామాయణం లేదా 24,000 శ్లోకాలతో, భాగవతం లేదా అన్ని స్కంధాలతో, వీటిలో మీ మనస్సు రంజిల్లగలిగినటువంటి వైపుకి మీ మనస్సుని తిప్పడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, అది ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నిర్మలమైన చిత్తం ఉందనుకోండి, మీరు ప్రశాంతంగా ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉన్నారనుకోండి, మీ మాట ప్రశాంతంగా ఉంటుంది. మృదు పూర్వంతు భాషతే, ఇది రాముడి యొక్క లక్షణం. మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు కనుక ఎప్పుడూ మృదువుగా మాట్లాడతాడు. మనిషికి ఉండవలసిన లక్షణం మృదుత్వం. ఎందుచేత? ఒక కుక్క ఉందనుకోండి, ఆ కుక్కకి శత్రువు కనపడింది అనుకోండి, కుక్క మృదువుగా మాట్లాడు అంటే దానికి రాదు, అది కయ్యమని లేస్తుంది. కుక్కకి అంతే అలవాటు, ఎందుకంటే అది ఉపాధి లక్షణం. కానీ శత్రువుతో కూడా చాలా మృదువుగా మాట్లాడగలిగినటువంటి సంస్కారం మనిషికి ఉండొచ్చు. ఎంత శత్రువే కానివ్వండి, రాముడికి రావణుడు ఎలా శత్రువయ్యాడో అటువంటి శత్రువు ప్రపంచంలో ఇంకొకడికి ఉంటాడా? అటువంటి శత్రువు కళ్ళెదుట పడినా ఒక్క తప్పు మాట రామచంద్రమూర్తి యొక్క నోటి వెంట రాలేదు. ఇలా వాక్కుని నిగ్రహించగలగడం. ఎందుకని? మీరు వాక్కుని ఎలా వాడినా మిమ్మల్ని ఎవ్వరూ ఏమనరు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీ ఇల్లు ఎవ్వరూ లేరు, నేను పట్టుకుని అయిన మాటలు కాని మాటలు ఎవరి గురించో మాట్లాడుతున్నాను అనుకోండి, బాబు మనకెందుకు, ఎందుకండి వాళ్ళని అలా తిడతారు అని భార్య ఎందనుకోండి, ఇప్పుడు భార్యను తిడతాడు ఒక గంట. అందుకని ఆవిడ కూడా ఏమందో, ఏమంటుందంటే అవునులేండి అవునులేండి అంటే కొంచెం గోడచాటుకి వెళ్ళి వంట చేసుకుంటారు అనుకుంటూ లేరా? మీరు యథార్థంగా చెప్పండి, నేను అన్నానని కాదు. లేవా ఈ కుటుంబాలు? యథార్థంగా అంగీకరించండి. నేను అన్నానని నవ్వకండి, గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి. ఎంత భర్త అయినా అనుకుని ఊరుకున్న కుటుంబాలు లేవు. ఎందుకని? ఆయన ఏమన్నా అంటే లేనిపోని గొడవ. ఆయన ప్రశాంతంగా ఉండడు, వీళ్ళని ఉంచాడు. ఎందుకు ఉంచాడు? ఎప్పటివో గుర్తు తెచ్చుకుంటాడు. లేచి కూర్చుంటూనే అన్నగారు జ్ఞాపకం వచ్చాడు అనుకోండి, ఆ అన్నగారిని సంతోషంగా మా అన్నగారు మహానుభావుడండి అనుకోడు. మా అన్నయ్య అండి దిక్కుమాలాడని మొదలెడతాడు. ఎప్పుడో అన్నయ్యకి తనకి ఉన్న భేదాభిప్రాయాలే గుర్తు తెచ్చుకుంటాడు. తండ్రి గుర్తొచ్చాడు అనుకోండి, తండ్రికి తనకి ఉన్న భేదాభిప్రాయం గుర్తు తెచ్చుకుంటాడు.
మా తండ్రి లేని నాడు ఈ ఉపాధి లేదు, ఈ ఉపాధి లేని నాడు అసలు నాకు ఈ సుఖం అనేటటువంటిది అనుభవించగలిగిన యోగ్యత లేదు. ఆ తండ్రి ఆశీర్వచనం లేనినాడు నా తండ్రి నన్ను శపించుంటే నేను పతనమైపోయి ఉండేవాడిని. ఆయన శపించలేదు నన్ను అని ఒక్కనాడు ఒక మంచి మాట గుర్తు తెచ్చుకోడు. లేనప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇరిటేట్ అయిపోయి ఉంటాడు. ఎంత ప్రసన్నమైన వాడు ఇంటికి రానివ్వండి, అయ్యా పూజ కొబ్బరికాయలు తెచ్చి అక్కడ పెట్టరా అంటాడు. ఎందుకని ఇక్కడ ఉడికిపోతోంది. ఇది ప్రశాంతంగా ఉంచుకోవడం నీ చేతిలో ఉంది. రాముడు ఉంచుకున్నాడు అనకో. రాముడి గుణములు, రాముడు ప్రశాంతముగా ఉండువాడు, రాముడు మృదువుగా మాట్లాడువాడు, ఎందుకు నీకు ఆ జపం, ఏమిటి ఉపయోగం దానివల్ల? అది కాదు. వాల్మీకి మహర్షి వాంట్స్ టు బి ప్రాక్టికల్ విత్ యూ. రాముడు ఎందుకలా ఉన్నాడో ముందు క్వాలిఫికేషన్ చెప్తున్నారు. ఇందువల్ల ఇలా ఉంటాడు. రాముడి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అందుకని రాముడు మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే. అయితే ఏమండి, ఎవరైనా వచ్చి కర్కశంగా మాట్లాడితే, ఒక్కొక్కడు వస్తాడు యువతల వాళ్ళు అసహనం రెచ్చగొట్టేటట్టు మాట్లాడతాడు. సహనం పోయేటప్పుడు ఏం చేయాలి? మౌనం, ఏమీ మాట్లాడదు. ఇదేట రాముడు చేసింది కూడా. నోత్తరం ప్రతిపద్యతే, జవాబు చెప్పడం. ంగా ఉంటాడు, ఏమీ తెలియని వాళ్ళ అమాయకుళ్ళ నిశ్శబ్దంగా ఉంటాడు. ఎందుకని? అవతలవాడు పాపమును మూట కట్టుకుంటున్నాడు, కట్టుకొని అనుభవిస్తాడు. నాకే చెప్తే వినడు. వాడి స్థాయిలో అరవడం, నేను మూట కట్టుకోవాలి వాడి కోసం, నేను కట్టను, అందుకని నేను నిశ్శబ్దంగా ఉంటాను. వాడు కట్టుకుంటున్నాడు, కట్టుకొని అనుభవైక వేద్యం అయిన తర్వాత, అనుభవానికి వచ్చిన తర్వాత బాధపడతాడు. వాడికి చెప్తే వినే మనిషి కాడు. ఆ తర్వాత దెబ్బ తిన్నాక మారేకొస్తాడు, అప్పుడు చూద్దాం. అందుకని నోత్తరం ప్రతిపద్యతే. ఉద్రేకపడేటటువంటి వాళ్ళ దగ్గర, వెర్రికేకలేసే వాళ్ళ దగ్గర సమాధానం చెప్పే అలవాటు రామచంద్రమూర్తికి లేదుట. మీరిప్పుడు ఇది కానీ అలవాటైతే జీవితంలో ఓ గట్టిగా మాట్లాడి వెర్రికేకలేసే ఉన్నవాడిని మీరు ఆదరించలేరు మీ ఇంట్లోకి. ఎందుకని? వాడితో మౌనమే ప్రధానం. మీరు జవాబివ్వరు. జవాబివ్వనప్పుడు మీకు వాడితో స్నేహం ఎలా కుదురుతుంది? కంఠమెత్తి గట్టిగా మాట్లాడేవాడు నా స్నేహితుడు కాడు. ఎందుచేత? అలా మాట్లాడేవాడు నా స్వరూపాన్ని కూడా పాడు చేస్తాడు, నా ప్రశాంత చిత్తాన్ని పాడు చేస్తాడు. మీరు 4 మాటలు మౌనంగా ఉంటే 5వ మాట వాడు మీ దగ్గరికి రాడిగా. అందుకని రామాయణం రామచంద్రమూర్తి గుణాలు మనకి చూపించే జీవితంలో ఎలా దిద్దుకోవాలో. కథంచిరుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. వెంటనే కింద శ్లోకంలో చెప్తారు మహర్షి. ఈ శ్లోకం వెంటనే కింద ఎందుకు చెప్పాలి? మనస్సు ప్రశాంతంగా ఎలా ఉంటుందో చెప్పారు. నేను ముందు చెప్పేశాను ఆ విషయాన్ని అర్థం అవడం కోసం. కథంచిరుపకారేణ కృతే నైకేన తుష్యతి. వాడెప్పుడూ ఎవరికి ఉపకారం చేసే మనిషి కాడు. కథంచిత్, అనుకోకుండా ఓ ఉపకారం చేశాడు వాడు. అనుకోకుండా ఒక ఉపకారం చేసినా దాన్ని 10 మాటలు తలుచుకుంటాట రాముడు. ఏమిటి దానివల్ల ఉపయోగం? వాడు చేసేసాడు, కావాలని చేయలేదు, ఏదో అనుకోకుండా చేశాడు ఉపకారం. వాడికి జరుగుతుంది, తప్పదు, అందుకని ఉపకారం చేశాడు వాడు. అటువంటి ఉపకారం చేసిన రాముడు వాణ్ణి తలుచుకు సంతోషిస్తాట. నస్మరత్యపకారాణం శతమ ఆత్మవత్తయ. 100 తప్పులు వాడు చేసినా రాముడు స్మరించట. ఎందుకని? ఆత్మవత్తయ, మంచి మనస్సు ఉన్నవాడు కాబట్టి. నీ మనస్సు మంచి మనస్సో, నీ మనస్సు చెడ్డ మనస్సో నీకు నువ్వు సాక్షివి. దానికి జడ్జి వేరొకరు ఉండరు. ఎంత గొప్ప ప్రిస్క్రిప్షన్ ఇవాళ తీర్పు వాల్మీకి మహర్షి చెప్పారో చూడండి. నీకు నువ్వు జడ్జి చేసుకో. ఉదయం 6 గంటలకి లేచి 7 గంటలు అయ్యేటప్పటికి ఒక్కసారి రివ్యూ చేసుకో, ఒక నిమిషం. ఇన్ని సంకల్పాల్లో నువ్వు ఇతరుల్ని ద్వేషిస్తే అంతసేపు నువ్వు చెడ్డ మనస్సుతో ఉన్నావు. ఎన్ని సంకల్పాలలో ఇతరులు చేసిన మంచిని నువ్వు స్మరిస్తే నువ్వు అంత మంచి మనస్సుతో ఉన్నావు. నువ్వు ఎంత మంచి మనస్సుతో ఉన్నావో అంత ప్రశాంతంగా ఉన్నావు. నువ్వెంత ప్రశాంతంగా ఉన్నావో అన్ని మంచి మాటలు మాట్లాడావు. ఎన్ని మంచి మాటలు మాట్లాడావో అంతసేపు మనిషిగా నువ్వు బ్రతికావు. కానిది నువ్వు రాక్షసుడిగా మరణించావు. ఇది జ్ఞాపకం పెట్టుకోగలిగితే కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ. అవతల వారు చేసిన అపకారమును జ్ఞాపకం తెచ్చుకోడు. కావాలని చెయ్యకపోయినా ఒక్క ఉపకారం వాళ్ళ వల్ల జరిగినా తాను గుర్తు తెచ్చుకుంటాడు. ఎందుకని? తన మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం, తనని తాను ఉద్ధరించుకోవడం కోసం. ఇది రాముడు చేస్తే మీరెందుకు చెయ్యలేరు? మీరు మీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలనుకుంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము అని మనకి చిన్నతనంలో నేర్పుతారు. ఎందుకు నేర్పుతారు? ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం? వాళ్ళు నాకు ఆ రోజున ఉపకారం చేశారు మహానుభావులు, నాకేమిటి? ఉపకారం చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, అప్పుడు ఫలానా కష్టం వచ్చింది, ఆయన వచ్చి ఉపకారం చేశారు,
ఇంకొకప్పుడు ఆయన ఉపకారం చేశారు, ఇంకొకప్పుడు పాపం ఆయన ఎప్పుడు వచ్చి కోటేశ్వరరావు బాగున్నారా అని పలకరిస్తూ ఉంటారు. ఇంతమంది ఉన్నారు అని మీరు తలుచుకుంటున్నారు అనుకోండి, మీ మనస్సు ఉప్పొంగిపోతుంటుంది సంతోషంతో. దిక్కుమాలాడు 1972 ఫిబ్రవరి 15 వాడు, ఏప్రిల్ 3 వాడు, ఇలా అపకారాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు అనుకోండి. పరదూషణ లోపల మూట కట్టుట. ఏమిటి ఉపయోగం? ఇది రాముడు నేర్పాడు మనకు ఎలా బ్రతకాలో. ఇవయ్యా నీ కొడుకు గుణాలు. వాల్మీకి మహర్షి చెప్తున్నారు, ఇందుకని తండ్రికి ఇష్టంట రాముడంటే. బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వద వీర్యవాన్ నచ వీర్యేణ మహతాస్వేన విస్మిత. బుద్ధిమాన్ అంటే, బుద్ధి అంటే నీకు ఒక జడ్జ్. ప్రతి వాళ్ళకి లోపల ఒక జడ్జి ఉంటాడు, ఒక డిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు. మీరు ఫైల్ పెట్టారనుకోండి, ఇలా చేద్దాం, ఇఫ్ యాక్సెప్టెడ్ టు, ఇఫ్ అగ్రీడ్ టు, పెద్దవారు ఒప్పుకుంటే ఇలా చేద్దామని మీరు ఫైల్ పెడతారు. మీ పైనున్న అధికారి దాన్ని ఒప్పుకోలేదనుకోండి, సపోజింగ్ ఇలా చెయ్యవద్దు ఇలా చెయ్యి అన్నాడు అనుకోండి, మీరు పెట్టింది నిలబడదు కదా, పైవారు చెప్పింది నిలబడుతుంది. అలా లోపల ఒక సంకల్పం వస్తుంది మీకు తెలియకుండానే. ఇవాళ సినిమాకి ఎడదాం అనిపిస్తుంది, వెంటనే ఏ సినిమాకి ఎడదాం అనిపిస్తుంది, ఫలానా సినిమాకి ఎడదాం. అబ్బా ఆ సినిమా అంతా కొట్లాట్లు దెబ్బలాట్లు ఎందుకు వచ్చింది, ఇంకో దానికి ఎడదాం. అసలు ఇవన్నీ ఎందుకు, రామాయణానికి పోతే అబ్బా ఏం రామాయణం లేదు, ఆయన ఓహో పట్టుకు తినేస్తాడు, ఎందుకు వచ్చింది ఆ రామాయణం. అలా అనకు, పోన్లే వాడికి ఏం చేత కాదు. కాకపోయినా మనం 2 గంటలు అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో కూర్చుంటున్నాం కదా, పైగా ఆఖరణ రామనామం చెప్తున్నాం కదా, అది అక్కడికి వస్తుంది కదా మనకి. సినిమాకి ఏముంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, పోనీ దానికి ఎడదాం, సరదాగా అంతమంది భాగవతులతో కలిసి కూర్చోవచ్చు కదా, అదే మనకి భాగ్యం అని. ఇన్ని జరిగిన తర్వాత డిసైడ్ చేసి నిర్ణయం చేసేవాడు ఒకడు ఉంటాడు. సినిమాకి వెళ్ళాలా రామాయణానికి వెళ్ళాలా, ఇవన్నీ సంకల్పాలు. రామాయణానికి వెళ్ళు అని డిసైడ్ చేస్తాడు ఒకడు. ఎవరు? ఈ లోపల వాడేం కనబడ్డావు, అది బుద్ధిమాన్. నిర్ణయం చేసేదెవరో దాని పేరు బుద్ధి. ఇది బుద్ధిమాన్. ఎందుకన్నారు ఆ మాట? ఎప్పుడూ మంచి వైపుకి నడిపిస్తుంది. నిర్దాక్షిణ్యంగా నిష్పక్షపాతంగా కూర్చుని దీని వల్ల ఏది మంచి ఏది చెడు, సంకల్పాలలో ఉన్న మంచి చెడులను విచారణ చేసి ఇది మంచి, పక్షపాతం లేకుండా ఆలోచించి ఇటెండు. నీకు కష్టమైన నిష్ఠూరమైన సరే ఇటే వెళ్ళు. నీకు ఎందుకు ఉండదు సినిమాకి వెళ్ళాలని, కుదరదబ్బా ఇటెళ్ళు అని పిల్లాడు, బాబాయ్ వచ్చాడు నేను ఇవాళ స్కూల్కి వెళ్ళను నాన్నగారండి అంటుంటే అలా ఏం కుదరదు. సాయంకాలం నువ్వు బాబాయ్తో గడుపుతూ కనివి స్కూల్కి వెళ్ళు అని రెక్కట్టుకు తీసుకెళ్లి స్కూల్లో దింపేసిన తల్లిలా బుద్ధి తల్లి దింపేసింది స్కూల్లో. ఎందుకని పిల్లాడు బుద్ధిలోకి రావాలి. నువ్వు కూడా నీ రెక్కట్టుకుని నిన్ను తీసుకెళ్లి రామాయణంలో కూర్చోబెట్టగలిగితే, అంటే నా ఉద్దేశం రామాయణం గురించి అని కాదు, ఒక మంచి పని గురించి అని తీసుకెళ్ళగలిగితే బుద్ధిమాన్. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నావు ఈ దేహంతో వచ్చినందుకు. అందుకని బుద్ధిమాన్ మధురాభాషి. దానివల్ల ఏమవుతుంది? ఎప్పుడూ సత్వగుణం ఉన్న చోట తిరుగుతున్నాడు కాబట్టి నోటి వెంట వచ్చేటటువంటి మాట కూడా మధురాతి మధురంగా ఉంటుంది. మధురాభాషి పూర్వభాషి ప్రియం వద. ఎప్పుడైతే మనస్సులో సత్వగుణం వచ్చిందో ఒక గొప్ప లక్షణం వస్తుంది. ఒక్కొక్కరు చూడండి, 80 ఏళ్ళు రానివ్వండి, వాళ్ళు ఎట్టి పరిస్థితులలోనూ వేరొకరిని వారు పలకరించరు. ఎందుకు పలకరించరో తెలుసా అండి? ఇక్కడ రాక్షసుడు ఉంటాడు, నేను పలకరించలేటువంటి వాడు వచ్చి నన్ను పలకరించాలి. ఎందుకది? అహంకారం. రాముడి కన్నా గొప్పవాడు ఈ ప్రపంచంలో లేడిగా. అటువంటి వాడికున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? పూర్వభాషి ప్రియం వద. అది కూడాట ఒక్కొక్కడు వాడు వచ్చి పలకరిస్తాడు. ఎలాగా? ఏంటి సార్ మేము మీకెక్కడ కనపడతానులేండి అని పలకరిస్తాడు. ఎందుకు ఆ పూర్వభాషిత్వం? ఎందుకు వాడు వచ్చి పలకరించడం ముందు మన్ని? అది కాదుట రాముడు పలకరించేది. పూర్వభాషి తను ముందు మాట్లాడతట. అవతల వారు తన్ని పలకరిస్తే, అరేరే వారు వచ్చి నన్ను రామా బాగున్నావా అని అడిగారు, నేను వారిని అడగలేదు అని బెంగ పెట్టుకుంటాట. అని తనే ముందు అయ్యా బాగున్నారా కులసాయా అంటాట. ఎలా? ప్రియం వద. అతి ప్రియంగా మాట్లాడతాట. అంతేకాని అవునులేండి మీకెక్కడ కనపడతాం సార్ మీరు ఎదిగిపోయారు ఇప్పుడు అనట్ట. ఈ అందం, ఈ మాట, ఈ ధోరణి, ఈ సాత్వికత, ఈ నిర్మలమైన మనస్తత్వం రాముడికి ఉంది. పూర్వభాషి ఇది నేర్చుకుంటే అహంకారం గెలిచినట్టే. ఎవరు కానివ్వండి ముందు తాను వెళ్ళి ఎప్పుడు పలకరించగలరు? అవతల వారిలో ఉన్నటువంటి మంచిని మీరు గుర్తించగలిగితే, వాడు 1000 అపకారాలు చేయనివ్వండి, వాడు చేసిన ఒక ఉపకారం గుర్తుందనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నమస్కారం సార్ బాగున్నారా మీరు ఎవరండి అన్నారనుకోండి, అయ్యో మీకు జ్ఞాపకం లేరా, అలా అప్పుడు నేను రైల్వే స్టేషన్లో పెద్ద క్యూ ఉంటే నేను అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలంటే అంటే పాపం మీరు మీ భార్య గారికి ఇచ్చి లేడీస్ క్యూలో నాకు టికెట్ తెప్పించారు కదా, ఓయ్
నీ అసాధ్యం కూడా ఆ విషయం ఇంత గుర్తెట్టుకుని నన్ను వచ్చి పలకరించావా అంటే అదేంటంటే అలా ఎలా మర్చిపోతాను ఆ రోజు ఆ టైంకి విశాఖపట్నం వెళ్ళకపోతే ఎంత ఉపద్రవం జరిగేదో మీ అనుగ్రహం వల్ల కదా వెళ్ళగలిగాను అందుకని ఎలా మర్చిపోతాను మీ ఉపకారం ఎప్పుడు మర్చిపోను అన్నాడు అనుకోండి వెళ్ళి మాట మాట్లాడితే అవతల వారికి గొప్ప మీకు గొప్ప మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటున్నారు అందుకని పూర్వభాషీ ప్రియం వద ముందు మాట్లాడతాట ప్రియంగా మాట్లాడతాట ఇదిట రాముడి లక్షణం రాముడు నోరు విప్పి మాట్లాడాడు అనుకోండి బా ఎంత సంతోషంగా ఉంటుందో అంత అందంగా మాట్లాడతాడు అంత అందంగా అంత ప్రేమగా మాట్లాడడం రాముడికి ఉన్న లక్షణం అందుకని పూర్వభాషీ ప్రియం వద నేను ఒకరిని చూశాను ఇలాంటి వారిని రామాయణం చెప్పి 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 ఈ లక్షణం వచ్చిన వారిని శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని ఒక మహానుభావుడు ఉండేవారు కాకినాడలోనే చాలా కాలం వారిని ఇక్కడ వాళ్ళు ఎవరు మర్చిపోరు మహానుభావుడిని పూర్వభాషీ ప్రియం వద ఆయనకు వచ్చింది ఆ లక్షణం ఎక్కడ కూర్చొనివ్వండి అంత దూరంలో మనం కనపడ్డాం అనుకోండి దగ్గరికి వెళ్ళాక నమస్కారం పెడదాం అనుకుంటే అంత దూరం నుంచే ఇక్కడి నుంచి చూసి ఏమో కోటేశ్వరరావు బాగున్నావా ఏడు పెద్దాపురం నుంచి ఇక్కడ నా కోసం వచ్చావా నాయన రామాయణం వినడానికి వచ్చావో నీ భార్య బాగుందా ఎంత అందంగా మాట్లాడేవారో తెలుసా అండి ఈలోగా నా భార్య కనపడింది అనుకోండి ఏమమ్మా నువ్వు వచ్చావా అనేవారు కాదు అమ్మ నువ్వు వస్తావమ్మా సీతమ్మ రాముణ్ణి అనువర్తించినట్టు ఆయన వెంట ఎప్పుడు వస్తావు తల్లి నువ్వు అనేవారు దర్శనం చూడండి వాడు పలికిమాలినవాడు వచ్చినవాడు అయినా సరే ఆయన సీతారాముల్ని దర్శనం చేసేవారు పూర్వభాషీ ప్రియం వద నోటి వెంట ఒక్కనాడు అక్కసుతో కూడిన మాట వచ్చేది కాదు ఎవరెవనివ్వండి మహానుభావుడు ఇంట్లో కూర్చునుంటే వెడితే ఏమో కోటేశ్వరరావు వచ్చావా కాకినాడ నుంచి ఇప్పుడు కాకినాడలో ఉంటున్నావా నిడదవోల్లో ఉంటున్నావా ఎంత జ్ఞాపకమో ఎప్పుడో చేసిన 11 నెలల ట్రాన్స్ఫర్ది కాకినాడ వచ్చేసావా ఫోన్లే చాలా సంతోషమయ్యా ఇక్కడ రామాయణం చెప్తున్నావా అంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనం రామాయణం చెప్తున్నాం అనడమా ఉపాసన చేసిన వారి దగ్గరికి వెళ్ళి అందుకని అయ్యా ఏదో చెప్తున్నామండి అలా అనుకో రామాయణం ఎంతకాలం ఉంటే మానవత్వం అంతకాలం ఉంటుంది చెప్పాలి రామాయణం తప్పకుండాను ఎంత ప్రోత్సహించి ఎలా మాట్లాడేవారు మహానుభావుడు ఇది పూర్వభాషీ ప్రియం వద రామాయణం చెప్పి 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 ఈ లక్షణం ఆయనకు వచ్చింది ఇది లేని నాడు ఎందుకు ఇంకా రామాయణాన్ని ఉపాసన చెయ్యడం ఇది పూర్వభాషీ ప్రియం వద వీర్యవాన్న చ వీర్యేణ మహతాస్వేన విస్మిత ఆయన పరాక్రమవంతులకు పరాక్రమవంతుడు అటువంటి వాడయ్యి కూడా ఎన్నడూ కూడా అహంకారము లేనివాడు ఎన్నడూ కూడా నేనింత గొప్పవాణ్ణి అన్న భావన మనసులో ఉంచుకునేవాడు కదా భావన ఉందా ఇహ మీరు నలుగురితో కలవలేదు అలా నలుగురితో కలవడం కోసమని నేనింత వాణ్ణన్న భావన మరిచిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు నచాకృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజక అనురక్త ప్రజాభిశ్చ ప్రజాశ్చావ్యనురంజతి ఆయన దగ్గర ఎప్పుడూ కూడా అసత్యం లేదుట రామచంద్రమూర్తి అంతఃపురంలో కూర్చునుండగా పెద్దలైనటువంటి వాళ్ళు వస్తున్నారనుకోండి నేను రాముణ్ణి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడిని అని కూర్చునేవాడు కాదుట వారు పెద్దలు వస్తున్నారు అంటే గభాలన తన ఆసనం మించి లేచి ఎదురెళ్ళేవట్ట ఎదురెళ్ళి అయ్యా రండి 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 అని మీకు ఎదుర చూపిస్తాను వశిష్ఠుడు వస్తే రాముడు బయటకు వచ్చి రథం వంచి దిగుతుంటే తన చెయ్యిచ్చి వశిష్ఠుడిని కిందకి దింపుతాడు మన తాతగారి ఇంటికి వచ్చారనుకోండి లేకపోతే తాతగారి వరుసవారి ఇంటికి వచ్చారనుకోండి తండ్రి గారి వరుసవారి ఇంటికి వచ్చారనుకోండి వారు కారు చూడగానే ఏమండోయ్ మీ బాబాయ్ గారు వచ్చారు అందనుకోండి భార్య మా బాబాయ్ వచ్చాడా రాని అని వెళ్ళి మీరు కూర్చుని పేపర్ చదువుకుంటే మీ సంస్కారం వేరు దానివల్ల ఎవరేం అనకపోవచ్చు కానీ మీ సంస్కారం బయట పెడుతుంది మా బాబాయ్ గారు వచ్చారా అని మీరు గబగబగబా మేడమెట్లు కిందకి దిగి వారి చెయ్యి పట్టుకుని వారిని మేడెక్కించి పైకి తీసుకెళ్ళి మళ్ళీ వారిని మీరు జాగ్రత్తగా మీ వాహనం మీద ఎక్కడికెడతారో తీసుకెళ్లి దింపారనుకోండి మీరు రామాయణం ఉపాసన చేశారు మీకు రాముడి లక్షణం వచ్చింది దానివల్ల మీరు గౌరవింపబడతారు పెద్దల పట్ల అంత జాగ్రత్తగా ప్రవర్తించేవట రాముడు ఇప్పుడు చెప్పండి నాకు అనిపిస్తుంది అసలు అయోధ్యకాండని ఐఏఎస్ వాళ్ళకి పిల్లలందరికీ కంపల్సరీ సబ్జెక్టుగా వేయాలి ఎందుచేత అలా వేస్తే అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటో ఐఏఎస్లకి తెలుస్తుంది అంటే వాళ్ళకి తెలియదని నేను అంటలేదు మరింత ప్రజారంజకంగా పరిపాలించగలుగుతారని నా ఉద్దేశం పిల్లలకి వేస్తే సంస్కారం ఏర్పడుతుంది కానీ ఇవాళ మన దౌర్భాగ్యం ఏమిటో తెలియదు రామాయణంలో ఉన్నది అమృతమైన అమృతాన్ని అమృతంగా చూడలేని రోజులు వచ్చాయి అందుకని రామాయణం అంటే దూరంగా పెట్టండి అంటే పాడైపోయేవాడెవరు సిద్ధాంతం కనకపోతే నీ ఆకలి ఎలా తీరుతుంది నువ్వు ఎలా బాగుపడతావు ఇంట్లో బంధుంది నువ్వు వేసుకోవు నీకు అనారోగ్యం తప్ప ఆరోగ్యం ఎక్కడి నుంచి ఉంటుంది ఇది రామాయణం అంటే ఎంత అందంగా నేర్పారో చూడండి మహానుభావుడు అందుచేత నాశ్రేయసిరతో విద్వాన్న విరుద్ధ కథారుచి ఉత్తరోత్తరయుక్తౌచ వక్త వాచస్పతిర్యథ ఆయన ధర్మ విరుద్ధమైనటువంటి మాట మాట్లాడేవాడు కాడుట శ్రేయస్కరము కానటువంటి పని చేసేవాడు కాదుట ఈ రెండు జ్ఞాపకం పెట్టుకోవాలి
అసలు నిజంగానండి ఈ ఒక్కొక్క శ్లోకం 3 రోజుల ప్రసంగం. అంటే ఇలా విడి ఏళ్ళకి ఏళ్ళు రామాయణం చెప్తాడేమో అనుకుని పూర్తి చేయడం కానీ శ్రేయస్కరము కాని కార్యము. ఎందుచేత లోపల బుద్ధి నిర్ణయిస్తుంది. బుద్ధికి తెలుసు నువ్వు ఈ పని మీద పెడుతున్నావు, ఇది చాలా తప్పు, ఈ తప్పు వల్ల నువ్వు పాడైపోతావు అన్నా సరే మనస్సు ప్రచోదనం చేస్తుంది. ఆ తప్పేలావా, వాడు చేయలేదా వీడు చేయలేదా, అంతలా మడికట్టు కూర్చుంటే ఇంకెవడూ పనికిరాడు, ఏం పర్వాలేదు, ఈ మాత్రానికి ఏం తప్పైపోదు, పర్వాలేదు చెయ్యొచ్చు అంటుంది. బుద్ధి చెప్తూనే ఉంటుంది అది తప్పు, అది తప్పు, అది తప్పు అని. ఇంద్రియముల పటాటోపం ఎక్కువైపోయింది అనుకోండి, శ్రేయస్కరము కాదని తెలిసి తప్పు చేస్తాడు. కానీ శ్రేయస్కరము కాని పని అని మీకు తెలిసిన తరువాత విడిచిపెట్టగలగడంలో గొప్పతనం ఉంది. శ్రేయస్కరము కాని పనిలోకి వెళ్ళట ధర్మ విరుద్ధమైన మాట మాట్లాడట. ధర్మము కాని మాట అయితే అసలు రాముడి నోటి వెంట రాదుట. అది ధర్మబద్ధమైతే అవతల వారు ఎంత గొప్పవారైనా సరే తను వెనక్కి వెళ్ళట. అది ధర్మబద్ధమైన మాట, అందుకని నేను దానికి నిలబడతానంటే అట్ట. ఇవి రక్తంలో కలిసిపోయాయి రామచంద్రమూర్తిలో. ఎందుకని వశిష్ఠ విశ్వామిత్రాదుల చేత శిక్షింపబడ్డాడు. వారి చేత మహానుభావుడు విద్య గరపబడ్డాడు. అందుచేత ఇటువంటి లక్షణాలన్నీ వచ్చాయి. అటువంటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ గుణాలతో శోభిల్లుతుంటే అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం ఏమిటిట? విశ్వామిత్రుడు చాలా పాఠాలు చెప్పాడు, వశిష్ఠుడు చాలా పాఠాలు చెప్పాడు. ధర్మ కామార్థతత్వజ్ఞ స్మృతిమా ప్రతిభానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారద. అది ఎన్ని చదువుకున్నా ఆ సమయానికి అది జ్ఞాపకంలోకి రాదనుకోండి, ఆ విద్య వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఉపయోగం ఉండదు. ఎందుకని? అవసరమైనప్పుడు యుక్తియుక్తంగా చక్కటి ఉదాహరణతో మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం ఉండాలి. దీని గురువులు చెప్పినటువంటి విషయాల్ని అవసరమైనప్పుడు స్మరించగలిగినటువంటి నేర్పుందిట, సమయస్ఫూర్తితో మాట్లాడగలిగిన నేర్పుందిట. అన్నిటినీ మించి వ్యవహారం చేసేటప్పుడు ఆచారం ఏదో పెద్దలు ఎలా ప్రవర్తించారో అలా తాను కూడా ప్రవర్తించగలిగినటువంటి దక్షత ఉందిట. షార్ట్ కట్లని మనకు ఉంటాయి. ప్రతిదానికి మనకొక షార్ట్ కట్ ఉంది. శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నువ్వు విష్ణు సహస్రం చెప్పలేకపోతే శ్రీరామ 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 అంటే నువ్వు విష్ణు సహస్రం చెప్పేసినట్టే. దాని అర్థం నువ్వు ఏ ప్రయాణంలోనో ఉండి పూజామందిరంలో కూర్చుని విష్ణు సహస్రం చెప్పలేక నువ్వు పుస్తకం మర్చిపోయి నీకు ధారణలోనూ లేకపోతే అప్పుడు శ్రీరామ 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 అనుకోమని. అంతేకాని నీకు కావలసినంత ఓపికండి ఆ రోజంతా సెలవైనా టీవీని నీ కళ్ళకేసి గట్టిగా కట్టేసుకుని శ్రీరామ 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 అంటానండి సరిపోదా? ఇది మిట్ట వేదాంతం. ఇక్కడ ఉండాలి కానండి, ఎందుకండి గుళ్ళు గోపురాలు, నాకు ఈ పటాటోపాలు నచ్చవు సార్ అంటాడు. ఏ పటాటోపాలు నచ్చవన్నవాడివి ఇన్ని రకాల బట్టలు వేసుకోవడం ఎందుకు? నేను ఇంత గొప్పగా ఉంటానండి, నేను అంత గొప్పగా ఉన్నానండి, మా అబ్బాయికి అచ్చేయించానండి, మా అబ్బాయికి ఇచ్చేయించానండి, ఇది నా మేడండి, ఇవన్నీ చెప్పుకోవడానికి నీకు పటాటోపాలు ఉంటాయి. ఈశ్వరుడి ప్రదక్షిణం చేయడం ఇక్కడ చేసేస్తాం. ఏ అన్నం కూడా ఇక్కడ తినేస్తే సరిపోదా? మానసికంగా తినవు, బాహ్యంలో తినాలి. భగవంతుడి పూజ మాత్రం ఉండలేక మానస పూజ చెయ్యవు, తప్పుకోవడానికి మానస పూజ చేస్తావు. తప్పు చేయట్లే నువ్వు. అందుచేత ఆచారమునందు పెద్దలు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తిస్తాట రాముడు. ఇది రాముడి దగ్గర నేర్చుకోవలసినటువంటి గుణసంపత్తి. అన్నిటికన్నా గొప్ప విషయం సత్సంగ్రహ ప్రగ్రహరణే స్థాన నిగ్రహస్య చ ఆయ కర్మణ్యుపాయజ్ఞ సందృష్ట వ్యయకర్మవిత్. ప్రాజ్ఞులైనటువంటి వారిని సత్పురుషుల్ని రక్షించడం ఎలాగో రాముడికి తెలుసుట. ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎలా నియమించాలో రాముడికి తెలుసుట. ఎలా ఆర్జించాలో రాముడికి తెలుసుట. ఎలా ఖర్చు పెట్టాలో రాముడికి తెలుసుట. ఆర్జన న్యాయబద్ధమై ఉండాలి, వ్యయము న్యాయబద్ధమై ఉండాలి. ఎందుచేత తనకి కావలసినంత ఖర్చు పెట్టుకోకుండా బ్రతికినటువంటి వాడు తనకి తాను ద్రోహం చేసుకున్నట్టు. తనకి కావలసిన దానికన్నా అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి వాడు భావితరాలకి ద్రోహం చేసినట్టు. ఈ రెంటికి ద్రోహం చెయ్యకుండా సమతౌల్యాన్ని పాటించి ఖర్చు పెట్టగలిగిన వాడై ఉండాలి.
యశస్సు కొరకు, ధర్మము కొరకు, సంతానము కొరకు వీటన్నింటికీ విభాగం చేసుకుని ఖర్చు పెట్టగలిగినటువంటి వాడై ఉండాలి. ఈ నియమాలు ఆయనకి తెలిసినటువంటి వాట. సంగీత, శిల్ప, నృత్యాది విద్యల యందు ఆరితేరినటువంటి వాట. అవన్నీ ఆయనకి తెలుసుట. అన్నిటికన్నా ఆరోహే వినయే చైవ యుక్తో వారణవాజివాన్, లొంగనటువంటి గుర్రాల్ని, ఏనుగుల్ని కూడా లొంగదీసి వాటి మీదకెక్కి స్వారీ చేయగలిగినటువంటి శక్తి ఉన్నవాట. ధనుర్వేద విదాం శ్రేష్టో లోకే అతిరథ సమ్మత అభియాత ప్రహర్తాచ సేనానయ విశారద. ప్రపంచంలో అతిరథులైనటువంటి వాళ్ళు ఎంత కొద్ది మందో ఉంటారు. అటువంటి వాళ్లలో శ్రేష్ఠుడైనటువంటి వాడు రాముడు. ఇన్ని అస్త్రాలున్నా, ఇన్ని శస్త్రాలున్నా, ఇంత ధనుర్విద్య తెలిసినా నిష్కారణంగా ఎన్నడూ ఒక బాణప్రయోగం చెయ్యనివాడు. ఎప్పుడూ అవతల వారి ఉపకారాన్ని స్మరించి ఓర్పుతో ఉండగలిగినటువంటి వాడు. ఇన్ని గుణములున్నాయా రాముడి దగ్గర. అందుకే రాముడంటే అందరికీ ఎంత